చైనాలో బస్ సిస్టమ్ బాగుంటుంది. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇది బస్ స్టాప్. ప్రతి 2 to 3 కిలోమీటర్స్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది. ప్రతి బస్ స్టాప్లో అన్ని బస్సెస్ ఆగవు. ఏ బస్సెస్ అయితే ఆగుతాయో అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ మేము ఎక్కబోయే బస్ G82. ఇక్కడ కండక్టర్ టికెట్ అవేం ఉండవు. బస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎంట్రన్స్ దగ్గర పే చేసేసి ఎంటర్ అవ్వాలి. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 1 yuan, అంటే 12 రూపీస్. మనం 1 స్టాప్లో దిగినా 10 స్టాప్స్లో దిగినా ప్రైస్ 1 yuan. ఇక్కడ డిస్టెన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టాప్స్ని బట్టి ఉండదు. బస్ ఎక్కినందుకు 12 రూపీస్ పే చేస్తే చాలు, మనకి నచ్చిన స్టాప్లో దిగొచ్చు. స్టూడెంట్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్కి అయితే 10 రూపీసే. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా స్టూడెంట్ కార్డ్ నుంచి పే చేసేవాళ్ళము. ఇప్పుడు ఫోన్తో పే చేశాను. లేకపోతే డైరెక్ట్గా 1 yuan కాయిన్ వేసేయచ్చు, అక్కడ బాక్స్ ఉంటుంది. బస్ ఎంత రష్గా ఉన్నా ఓల్డ్ పీపుల్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సీట్లో ఎవరు కూర్చోరు. అండ్ బస్ డోర్స్ ఓన్లీ బస్ స్టాప్స్లో మాత్రమే ఓపెన్ అవుతాయి, ఇంకా తర్వాత క్లోజ్ అయిపోతాయి. సిగ్నల్స్ దగ్గర డోర్ ఓపెన్ చేయరు అండ్ బస్సెస్ ఓన్లీ బస్ స్టాప్లోనే ఆపుతారు. ఎక్కుతున్నప్పుడు ఫ్రంట్ డోర్, దిగుతున్నప్పుడు మిడిల్ డోర్ ఓపెన్ అవుతాయి. అండ్ ఈ లోకల్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్తో రన్ అవుతాయి.